జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తి దాడి కేసులో నిందితుడికి ఎట్టకేలకు ఊరట లభించింది. నిందితుడు జనపల్లి శ్రీనివాస్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్టు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు వివరాలు మీడియాతో మాట్లాడొద్దని, ర్యాలీలు, సభల్లో పాల్గొనవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. 5 ఏళ్లుగా జైల్లోనే ఉన్న శ్రీనివాస్ కు బెయిల్ రావటం పట్ల దళిత పౌర హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కడప జిల్లా బద్వేల్ వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డికి వ్యతిరేకంగా 4 మండలాల ముఖ్య నేతలు ఒకటయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకు రెండోసారి టికెట్ ఇవ్వొద్దని అల్టిమేటం జారీ చేశారు. గోవిందరెడ్డిని సొంత తమ్ముడు బావుమర్ది ఆయనను వ్యతిరేకిస్తున్నారు. గోవిందరెడ్డి వ్యవహార శైలిపై నియోజకవర్గంలో వ్యతిరేకత పెరుగుతుంది. దీంతో సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. తాలూకాలో ఇన్ఛార్జ్ వ్యవహరిస్తున్న తీరు, ఆమెకు చాలా సార్లు ఆయన కానీ ఆయన బంట్రోజులు కానీ ఆయన వ్యవహరిస్తున్న ఆఫీస్ తీరును బట్టి ఎక్కడా మా కార్యకర్తలందరికీ ఈ 4-5 మండలాల్లో ఎక్కడా పనులు జరగనేడం లేదు. ఈ సందర్భంలో మేము ఎమ్మెల్యే గారికి చాలాసార్లు అర్పించాం. అమ్మ, వాళ్ళకు మాకు సరిపోకపోవచ్చు, మీ ఆయనకు చేసినాం, మీకు చేసినాం, కష్టపడి అత్యధిక మేరకు గెలిపించాం, సొంత డబ్బులు పెట్టుకొని కూడా చేశాం. కాబట్టి మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోకపోవాలా. ఒకవేళ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోకపోతే మేము ఇబ్బందులు పడతాం. 20 రోజుల్లో మీకు సపోర్ట్ చేసే పరిస్థితి కూడా ఉండదు. మీరు అవసరమైతే హైకమాండ్ ముఖ్యమంత్రి వర్యులకు కానీ అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి కానీ చెప్పి సర్దుబాటు ధోరణికి మార్గం చూడమ్మా, భవిష్యత్తులో బాగుంటుందని చెప్పారు. ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా నేనేం చేయలేనున్నా, నిస్సహాయరాలని, నేను లెటర్ ప్యాడ్ కూడా ఇవ్వలేను, గోవిందరెడ్డి సార్ ఏం చెప్తే అది చేస్తాను అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రమాణ సాక్షిగా ఒక లెటర్ ప్యాడ్ గురించి, ఒక దేవాలయం వరికుంట్ల టెంపుల్, కాశీనాయన మండలం కేశనాయన టెంపుల్కు రాయల్టీ, జస్ట్ లైక్ రాయల్టీ అమౌంట్ పెట్టుకోకుండా చెక్ పోస్ట్కి ఒక లెటర్ ఇమ్మన్నాను టీడీ గారికి. టైప్ చేయించుకున్న తర్వాత సార్ నన్ను అడుగుతున్నాను, నేను లెటర్ ఇవ్వలేనండి. సరే ఓకే, మీరు చెప్పినట్టు నాకు ఎలా అన్నీ చెప్పారు, మళ్ళీ సర్దుకొని చేస్తాను. మళ్ళీ ఏమైనా అవి ఇండివిజువాలిటీస్ అయితే నాకైతే నమ్మకం లేదు. మళ్ళీ అక్కడికే పోయి స్వయంగా రాజు పరిపాలిస్తే పర్లే, అక్కడ రాజు చేతులు కూడా రాజ్యాధికారం లేదు. మన బద్వేల్ తాలూకాలో బంట్రోతుల చేతులు రాజ్యాధికారం ఉంది. ఆయన పదవైనా ఆమె పదవైనా కూడా ఆయన చేయాల్సిందే.